కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి నెల పింఛన్ల పంపిణీ అట్టహాసంగా కొనసాగుతుంది. ఏకంగా సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గత ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యం చేస్తారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా యల్లమందలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తనకు హైకమాండ్ అంటూ ఎవరూ లేరని స్పష్టం చేశారు. 5 కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్ అని పేర్కొన్నారు. నేను మీకు జవాబుదారీ, నాకు హైకమాండ్ ఎవరు లేరు, కానీ నా హైకమాండ్ 5 కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా దగ్గర డేటా అంతా ఉంది, మీకు ఏం అనుమానం అవసరం లేదు. ఇప్పుడు మనకు ఆధార్ వచ్చింది, ఎవరెవరని ఆటోమేటిక్ గా ఐడెంటిఫై చేస్తుంది. పెన్షన్ ఇవ్వాలంటే ఇంటి దగ్గరికి వచ్చి ఫింగర్ ప్రింట్ పెడితేనే డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఫింగర్ ప్రింట్ పెట్టంగానే మాకు కంట్రోల్ రూమ్ కి ఎవరికి ఆ పెన్షన్ ఇచ్చారు, ఎక్కడ పెన్షన్ ఇచ్చారు కూడా తెలిసిపోతుంది. ఒకవేళ ఇంటి దగ్గర ఇవ్వకుండా ఆఫీసులో ఇస్తే అక్కడి నుంచి మళ్ళా మెమో పంపిస్తా ఇమ్మీడియట్ గా 1 నిమిషంలోనే. అలాంటి టెక్నాలజీ వచ్చేసింది. రేపటి నుంచి ఇప్పుడు అవన్నీ అనుసంధానం చేశాం. ఆ ఫోన్ లోనే GPS ఉంటుంది. మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం. రేపు ఏదైనా విపత్తు వస్తే మీ ఇంటికి మందులు పంపించాలంటే ఎవరు రికమెండేషన్ లేకుండా డ్రోన్ పంపించి మీ ఇంటి దగ్గరనే, మీ ఇంటి పైన డ్రోన్ దిగే పరిస్థితి వస్తుంది. అలాంటి టెక్నాలజీ అంతా ఉపయోగించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీకు న్యాయం చేయాలి. నేను ఈ రోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కష్టపడేది నా కోసరం కాదు, నేను కష్టపడేది మీకోసరం, 5 కోట్ల ప్రజల కోసరం. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎన్నడూ చూడనంత విధ్వంసం వైసీపీ హయాంలో చూశానని వెల్లడించారు. అన్ని వ్యవస్థలను దోపిడీ చేసి నిర్వీర్యం చేశారని, కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి పారిపోయాయని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ ఒక్కొక్క కంపెనీ రాష్ట్రంలోకి అడుగు పెడుతున్నాయని వివరించారు. విధ్వంస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిందని చెప్పారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు చూస్తే ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఒక్క ఇండస్ట్రీ రాలా. పరిశ్రమలు రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయని అడుగుతున్నా. పరిశ్రమలు రాకపోతే ఆదాయం ఎట్లా పెరుగుతుందని అడుగుతున్నా. అందుకనే ఆ రోజు ఆదాయం పెరగలేదు, అందుకే అప్పులు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అవన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ ఏ విధంగా సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ముందుకు పోతున్నాం. 6 నెలలుగా నేను చూస్తే నా జీవితంలో ఎప్పుడూ ఇంత విధ్వంసాన్ని నేను చూడలేదు. మామూలు విధ్వంసం కాదు. నేను 4వ ముఖ్యమంత్రి. వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేశారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే తాట తీస్తానని చంద్రబాబు హెచ్చరించారు. మంచి వాళ్లకు మంచిగా ఉంటా, దారి తప్పితే ఊరుకునేది లేదని అన్నారు. నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆడపిల్లలపైన సోషల్ మీడియాలో అసభ్యంగా పెడతారు, నాయకుల పైన పెడతారు, నాయకుల కుటుంబాలపైన పెడతారు. మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఏం పెడితే ఏం చేస్తారంటారు. అదే చెప్పా, పెడితే తాట తీస్తాం. సభ్యత ఉండాలి, మీకు పద్ధతి ఉండాలి. సోషల్ మీడియా అనేది మీరు ఉపయోగించండి. దేనికి ఉపయోగిస్తారు? వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, వాళ్ళందరినీ బాధ పెట్టడానికి కాదు, లేకపోతే వాళ్ళని అవమానం చేసి ఆ ఫోటోలు చూడలేక బయట రాకుండా బాధపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంచికి ఉపయోగించండి. చేత కాకపోతే ఇంట్లో పడుకోమని కూడా హెచ్చరిస్తున్నా. దీనికి కూడా గట్టిగా ఉంటాం. ఇక నదుల అనుసంధానంతో ఏపీలో నీటి కొరత లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పారు. జలహారతి పథకానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో రైతులకు ఎటువంటి కష్టాలు రాకుండా అండగా నిలుస్తామని వివరించారు. ఆధునికమైన పనిముట్లు, ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం.
మోడర్నైజేషన్ అగ్రికల్చర్లో తీసుకొస్తాం. కడాన డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మీరు రాబోయే రోజుల్లో ఎక్కువ రైతులు కష్టపడాల్సిన పని లేదు, తెలివిగా కష్టపడాలి. హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్ చేయాలి. ఇంతవరకు మీ పొలంలో తెగులుందంటే మీరు మామూలుగా చూసి లేకుంటే మీ మందుల షాప్ కూడా చెప్తే చేసేవాళ్ళు. అట్లా కాకుండా మీ ఫోన్లోనే మీ పొలంలో తెగులుందా లేదో చూసి తెగులుగానే ఉందని మీకు అనుమానం వస్తే డ్రోన్ రమ్మంటే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసే విధంగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో తాము అధికారంలోకి రాగానే చెత్తపై పన్ను ఎత్తివేశామని చంద్రబాబు తెలిపారు. గుంతలు లేని రహదారులు ఉన్న రాష్ట్రంగా మార్చే బాధ్యత తమది అని చెప్పారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జీవో నెంబర్ 2017ని రద్దు చేశామని తెలియజేశారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటిదాకా 198 అన్న క్యాంటీన్లు నెలకొల్పామని, అవసరమైతే ఇంకా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదవాళ్లకు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమం, 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా 5, రాత్రి కూడా 5 రూపాయలకే. ఒక అన్నా క్యాంటీన్ ఉంటే వీళ్ళకి ఇచ్చే 4,000 రూపాయల్లో అన్నా క్యాంటీన్కి అయ్యే ఖర్చు 500 రూపాయలు. మందులు కావాలంటే కొంచెం ఖర్చు పెట్టుకుంటే పేదవాళ్లకు ఎంత ఉపయోగకారిగా ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 198 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అవసరమైతే ఇంకా 5-10 పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో 1 కంటే ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెట్టే బాధ్యత, పేదవాళ్లకు ఉచితంగా అన్నం పెట్టే బాధ్యత ఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన సూపర్ 6 నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. కష్టపడుతున్నా పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పటికీ మర్చిపోలేమని చంద్రబాబు అన్నారు. 90 లక్షల మంది పార్టీ సభ్యత్వం గొప్ప విషయమన్నారు. పార్టీ సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని, కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.